నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. కనుమ పండుగ శుభవేళ గోమాత ఆరాధనలతోటి వైభవంగా కలకలలాడే లోకిళ్ళు, అలాగే రేపటి నుంచి ప్రారంభం కానున్న మాఘమాస వేళతోటి ప్రతి ఇల్లు కూడా కళ్యాణ కాంతులతోటి కూడా మెరిసిపోతూ ఉంటుంది. మనకు దీపం అనగానే కార్తీక మాసం, స్నానం అనగానే మాఘమాసం గుర్తుకొస్తాయి. ప్రత్యేకించి ఒక్కో నెలకు ఎన్నో రకాల వైశిష్ట్యాలు ఉంటాయి. ముఖ్యంగా మాఘమాసానికి సంబంధించి పెళ్ళిళ్ళు, అలాగే ఎన్నో రకాల పండుగలు, పర్వదినాలు, వసంత పంచమి వేడుకలు, రథసప్తమి ముగ్గులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వైభవాలు, అలాగే లింగోద్భవ అభిషేకాలు, ఇలా అన్ని రకాల పండుగలను ఆచరించుకునే మాఘమాసం గురించి, ఇంకా ఈ నెలలో ఆచరించాల్సిన విధి విధానాల గురించి ప్రేక్షకులు ఎన్నో రకాల సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష బ్రహ్మ, ఆగమవార్ది, ధర్మనిధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. హేమ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. మాఘమాసంలో చేయాల్సిన వ్రతాలు, దానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మాఘమాస వైభవం మాఘ స్నాన మాహాత్మ్యమని పద్మపురాణంలో ఉత్తరఖండం 124వ అధ్యాయం నుండి ఒక 5 అధ్యాయాలు, ఇంచుమించు 1100 శ్లోకాలు చాలా అద్భుతంగా చెప్పాడు. మాఘమాసంలో ఏమేం చేయాలి, ప్రధానంగా చేయవలసింది స్నానం. మాఘమాసం మొత్తం న్యాయంగా ఇంట్లో స్నానం చేయొద్దు అని చెప్పాడు. ఇంటి బయటే స్నానం చేయాలి. అంటే బావిలో, చెరువులో, నదిలో, నదీ సంగమంలో, పుణ్యక్షేత్రాల్లో, సరస్సులలో, కొలంలలో, ఎక్కడో చోట. ఇంట్లో మాత్రం వద్దు. ఇది మొదటి వ్రతం. నెల రోజులు మా ఇంట్లో నేను స్నానం చేయను అంటే అర్థం పక్క ఇంటి పోయి చేయమని కాదు. కాబట్టి దగ్గర ఉంటే ఓ చెరువు, ఒక బావి, పక్కనే బావి ఉంటుంది. ఇప్పుడు రోజుల్లో బావులు అన్ని మాయమయ్యాయి. బోరింగ్ అనుకుందాం, అది పక్క వీధిలో, అవి కూడా లేకుంటే ఏం చేయలేం. పక్క దగ్గర ఎక్కడో ఉంటే ఒక నది, ఓ మంచి చెరువు, అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. ఇది ప్రధాన వ్రతం. స్నానం చేసిన తరువాత చేయవలసింది జపం. దాని తర్వాత అక్కడే వీలుంటే దానం. మాఘమాసంలో ప్రధానమైనటువంటి దానం నువ్వుల దానం. తిలాహ శ్వేతాహ, తిలాహ పీతాహ, తిలాహ పాపహరా స్మృతాహ. మాఘమాస వాక్యమే. మనలో ఇప్పటి కాలంలో, పాతకాలం వాళ్ళు కూడా చాలామందికి నువ్వులంటే చిన్న చూపు ఉంది. అది కేవలం ఒక్క శనికే పనికొచ్చేది అని, నువ్వులు ముట్టుకుంటేనే పాపమని, నువ్వులు దానం తీసుకోకూడదని దుష్ప్రచారాలు చాలా ఉన్నాయి. అన్ని పురాణాల్లో నువ్వుల గురించి చాలా విస్పష్టంగా చెప్పాడు. తిలాహ పాపహరాహ. తిలలు అన్ని పాపాలను పోగొడతాయి. ఒక పిడికెడు నువ్వులు దానం చేస్తే ఆ పిడికెల్లో ఎన్ని నువ్వు గింజలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. ముష్టిమాత్ర ప్రమాణేన తిలైః దానం కరోతి యః యావత్ సంఖ్యా తిలా తస్మిన్ తావత్ సహస్రముచ్యతే స్వర్గే లోకి తస్య వాసః అంటుంది పద్మపురాణం. కాబట్టి మాఘమాస ప్రధానంగా చేయవలసిన దానం తిలదానం. ఇక తిలదానంతో పాటు కలిపాడు తిల గోదానం అని. అంటే న్యాయంగా గోవు తయారు గోదానం అన్ని మాసాల్లో ఇవ్వచ్చు. అందరూ గోదానం ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. డబ్బులు ఎక్కువ కొనలేరు,
రెండోది ఇచ్చినా తీసుకున్నవారు గోవును పోషించలేరు. ఇక్కడ దానం తీసుకుని పక్కన అమ్మేస్తారు. వీడికి లాభం లేదు, వాడికి లాభం లేదు. అందుకే ఇవ్వలేని వాళ్లకు, తీసుకున్న వాళ్ళు ఆ గోవును పోషించలేని వాళ్లకు సౌకర్యం కోసం తిలగోవు, ఘృతగోవు, గుడగోవు ఇలా చెప్పారు. అంటే ఏమర్థం? మనము ఆవుని ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి నువ్వులు, మీ శక్తి మేరకు నువ్వులు తీసుకొని ఆ నువ్వులతో ఆవు ఆకారంగా ఏర్పరచండి. నువ్వులను ఇలా పోయండి అంతే. ఓ పళ్ళెంలో శక్తి ఉంది, బస్తా ఇవ్వచ్చు, 10 బస్తాలు ఇవ్వచ్చు, 1/4 కిలో ఇవ్వచ్చు. ఒక పళ్ళెంలో గోవు ఆకారంతో నువ్వులను తీర్చిదిద్ది అది ఇస్తే తిలదానం. అలాగే లేదు ఇంకా శక్తి బాగుంది, తెలలు పాత్రల్లో పోసి, బంగారు పాత్రలు, వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అంటే ఊరిపోయండి, ఆవాకారంలో చేయండి, ఆ పాత్రలను దానం ఇవ్వండి. లేదు నెయ్యిని ఆవాకారంగా పోసి ఇవ్వండి. ఘృతధేనువు, తిలధేనువు, శాలిధేనువు, వరి ఒడ్లు లేదా బియ్యాన్ని ఆవాకారంగా పోసి బియ్యదానం చేయండి. ఇలా తిలదానం తర్వాత ఇచ్చేది గోదానం. అన్ని దానాల కంటే మాఘమాసంలో ప్రత్యేకంగా ఇవ్వవలసినటువంటిది శయ్యాదానం. మాఘమాసంలో శయ్యాదానం చేసిన వారికి దాంపత్య వియోగం ఉండదు. అంటే వారి శయ్య ఎన్నడూ ఖాళీగా ఉండదు. అంటే ఒక్కరే ఉండరు, భార్య ఒక్కటి కానీ భర్త ఒక్కటి కాదు, నిరంతరం జీవితాంతం భార్యాభర్తలు కలిసే ఉంటారు. ఇది శయ్యాదాన ఫలం. అందులో మాఘమాసంలో శయ్యాదానం అలాంటి ఫలం. మీ శక్తిని బట్టి నువ్వులు కావచ్చు, బెల్లం కావచ్చు, నెయ్యి కావచ్చు, ధాన్యం కావచ్చు, శయ్యాదానం కావచ్చు. ఏం లేదు, సువర్ణదానం, రజతదానం, లేదు ఇంత ఇత్తడి, ఏవి చేత కాదు, బియ్యం, పప్పు, ఉప్పు, సాహిత్యం దానం, భోజనం అంటాం కదా, చేయండి. అన్నదానం, వస్త్రదానం, తిలదానం, గోదానం, శయ్యాదానం, ఈ 5 దానాలు మాఘమాసంలో స్నానం చేసిన వెంటనే చేస్తే విశేష ఫలితం అంటూ ఉంటుంది అని చెప్పారు పద్మపురాణంలో. మరో ఉత్తరం చూద్దామండి. అమరావతి నుంచి శ్రావణి రాస్తున్నారు. మాఘమాసంలో పుణ్యస్నాన ఆచరణతో కలిగే ఫలితం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మాఘమాసంలో పుణ్యనది స్నానంతో కలగని ఫలితం అంటూ ఏముండదు. అన్ని పాపాలు పోతాయి. ఒక అధ్యాయం మొత్తం మాఘస్నాన మహాత్యం చెప్పాడు పద్మపురాణంలో. అదితి ఎవరు? దేవతల తల్లి. 12 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వరుసగా మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేసి 12 మందిని సూర్యులను పుత్రులుగా పొందింది. ద్వాదశాదిత్యులు. శచీదేవి 9 సంవత్సరాలు వరుసగా ప్రయాగలో మాఘమాసంలో స్నానం చేసి ఇంద్రపత్ని అయింది. అనసూయ, అత్రి మహర్షి మాఘమాసంలో ప్రత్యేకించి ప్రయాగలో స్నానం చేసి సకల లోకాలకు వచ్చే కరువును పోగొట్టగల తపశ్శక్తి సంపాదించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనంతమైన ఉదాహరణలు ఉన్నాయి. అందువల్ల యజ్ఞములు, దానములు, తపస్సు, హోమములు, జపములు ఇలాంటి వాటి వల్ల వేటి వల్ల కలగని ఫలం మాఘస్నానం వల్ల కలుగుతుంది. మాఘే స్నానం మాఘస్నానం విశిష్యతే నా తపై నైవ దానైశ్చ నా హోమై నార్పణైస్తథా అంటాడు. జపము, హోమము, దానము, తర్పణములు ఇలాంటివేవీ చేయలేని వారు కూడా కేవలం నదీ స్నానం మాఘమాసంలో చేస్తే అన్ని పాపాలు తొలగుతాయి. ఆజన్మకృత పాపాని సద్యః నశ్యంతి మాఘస్నానే అంటాడు. మాఘస్నానంలో 1,00,000 జన్మల పాపం కూడా పోతుంది. అందువల్ల మాఘస్నానంతో కలిగే ఫలితం కాదు, కలగని ఫలితం ఏమిటి? పుత్రకామ, భార్యాకామ, విత్తకామ, గృహకామ, ఏ కోరికలుంటే ఆ కోరికలు తీరుతాయి. ముఖ్యంగా పరమాత్మ సంతోషిస్తాడు.
చాలు కదా, ఆయన సంతోషిస్తే ఇంకేం కావాలి. అందువల్ల అన్ని ఫలితాలు మాఘమాసంలోనే ఉన్నాయి. అందులో స్నానంలో విశేష ఫలితాలు ఉన్నాయి. ప్రయాగ, గంగా, ప్రయాగ అంటే త్రివేణి సంగమం అంటాం, గంగా యమున కదా, కాబట్టి సరస్వతి. త్రివేణి సంగమం ప్రయాగ అంటే. అక్కడ స్నానం చేస్తే కలిగే ఫలితం అనంతం. శక్తి ఉంటే వెళ్ళండి, లేదు గంగా ఉంటే గంగకు వెళ్ళండి, గోదావరి, కృష్ణ ఏదైనా చాలు. ఒక మహానది దగ్గరికి వెళ్ళి స్నానం చేయండి, శక్తి మేరకు దానం చేయండి, తర్పణము చేయండి, పితృశ్రాద్ధాలు కూడా నిర్వహించండి, వారు తరిస్తారు. మరి చూద్దామండి. కడప నుంచి రాధా రాస్తున్నారు. మాఘ పూర్ణిమ నాడు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ వ్రతం తీసుకున్నా, ఏ నియమం తీసుకున్నా, ఏ జపం, ఏ హోమం, ఏ యజ్ఞం ఏవి తీసుకున్నా ప్రధానమైనటువంటిది పుణ్యనది స్నానం. ఎక్కడైనా ఏకాదశి వ్రతం కావచ్చు, ఇంకో వ్రతం కావచ్చు, కానీ మాఘమాసంలో ప్రత్యేకమైంది స్నానమే. అపవిత్రంగా ఉన్నవారు కూడా పవిత్రమవుతారు స్నానం చేస్తే. దానికి ఒక 10 కథలు చెప్పాడు పద్మపురాణంలో. ఒక అమ్మాయి ఉంది, కుబ్జిక అని ఆమె పేరు. ఆమె వేశ్య, పరమ సౌందర్యవతి. ఆమె సౌందర్యానికి రాజ్యంలోని వారు, నగరంలోని వారు, మహారాజుతో సహా అందరూ ఆమెకు దాసులయ్యారు. ఆమె చెప్పినట్టే అందరూ విన్నారు. ఆమె పాదాల దగ్గర లక్షల కోట్ల ధనరాశులు పోశారు. ఆమె ఆ సౌందర్యాన్ని నమ్ముకొని ఆ గర్వంతో అందరూ నాకు పాదదాసులే, ఏ ధర్మము ఆచరించలేదు, ఏ వ్రతము ఆచరించలేదు, ఏ పూజ ఆచరించలేదు. అలా తిరిగింది హాయిగా, అన్ని విహారాలు చేసింది, అన్ని భోగాలు సుఖాలు పొందింది. ఎన్నాళ్ళు ఉంటుంది యవ్వనం? చెప్పాను కదా, 16 ఏళ్ళు వస్తే గాడిద పిల్ల కూడా రంభలా కనపడుతుంది కదా. అదే 61 ఏళ్ళు వస్తే తలకిందల విపరీతే. 61 ఏళ్ళు వస్తే రంభ కూడా గాడిద పిల్లలా కనపడుతుంది. ఈ యవ్వనాన్ని నమ్ముకొని ఇంత ఘోరణ, ఇంత ఆర్భాటమా? ఆమె అలా విహరించింది, తిరిగింది, ఎవరు లక్ష్యం చేయలేదు యథాప్రకారంగా. ఆమెకు వార్ధక్యం వచ్చేసింది. అనుకున్న సౌందర్యం కాస్త ఉండదు కదా, అన్నీ పోతాయి. ఎవరు వస్తారు ఎప్పుడు? ఎవరు రారు. సరే, డబ్బు బాగా సంపాదించింది, భోగాలు బాగా సంపాదించింది, కానీ అన్ని విధాల అన్ని సమయాల్లో డబ్బే తృప్తి ఇవ్వదే, ఇస్తుంది. నావారు అంటే ఎవరన్నా ఉన్నారా ఆమెకు? ఆమె శరీరాన్ని కోరిన వారే ఆమెవారు కదా. ఆ శరీరం పనికిరా ఎవరికి ఇప్పుడు? ఎవరు రారు. తన గతి ఏమిటి? నెక్స్ట్ తర్వాత ఏమిటి? అయ్యో, నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పని చేయలేదే, ఒక్కరికి దానం చేయలేదు, ధర్మం చేయలేదు, వ్రతం చేయలేదు, నియమం చేయలేదు, ఇలా మొత్తం శరీరాన్ని, మనస్సును, బుద్ధిని కలుషితం చేసుకున్నాను, నాకు మార్గం ఏమిటి అని రాజపురోహితుడిని పిలిచింది. వచ్చాడు పాపం బ్రాహ్మడు. నాయనా, తల్లివి, తండ్రివి, తాతవు నువ్వే. బ్రాహ్మణుడి దగ్గర ఎలాంటి కల్మషం ఉండదు. ఇలా నేను చేశాను, సరే అనుభవించాను, అదంతా వేరు. ఒక్క మంచి పని చేయలేదు. మరి నాకు ఇంకో ఇవాళ్ళో రేపో ఏడో వచ్చే ఏడో పోతాను, తప్పదు. ఎన్ని నరకాలకు పోవాలో, అక్కడ ఎన్ని బాధలు పడాలో. తప్పించే మార్గం ఉందే? నేను తరించే మార్గం చెప్తావా నాన్న? బ్రాహ్మణుడు అంటే సర్వలోక బంధువు కదా. అమ్మాయి, దిగులు పడకు, నీలో ఇప్పటికైనా ఈ జ్ఞానం కలిగింది, అది స్వామి దయే. అంటే నీపై ఇంకా స్వామికి దయ ఉంది, ఏదో పుణ్యం చేసుకొని ఉంటావు. మరి నీ దగ్గరికి వచ్చిన వారిలో ఎవరైనా బ్రాహ్మణుడు కూడా ఉండి ఉంటాడు, మహాభక్తుడై కూడా ఉంటాడు. అతని స్పర్శతో ఇలాంటి బుద్ధి పుట్టినట్టుంది. భయపడకు, వెంటనే బయలుదేరి ప్రయాగకు వెళ్ళు. త్వరలో మాఘమాసం రాబోతున్నది, ఒక 4 రోజుల్లో వస్తుంది. నెల మొత్తం ప్రయాగలో స్నానం చేయి.
తర్వాత అక్కడే ఉండు మళ్ళీ మాఘం వచ్చేదాకా. ఇలా 3 సంవత్సరాలు వరుసగా 30-90 రోజులు ప్రయాగ స్నానం చెయ్యి, నీ అన్ని పాపాలు పోతాయి. తపస్సు చేసుకో, ఒడ్డున కూర్చొని స్నానం చెయ్యి, తపస్సు చెయ్యి. ధనరాశులు బాగా ఉన్నాయి కదా, దానం చేయించు, నీ అన్ని పాపాలు పోతాయి అంటే స్వామి ధన్యురాల్ని వెళ్ళింది అని. అలాగే వెళ్ళి 3 సంవత్సరాలంటే ఇంకో 6 సంవత్సరాలు చేసింది. అదే బాగుంది ఇంటికంటే. హిమాలయాలు కదా, పక్కనే ప్రయాగ, ఈ పక్కనే ఇంకొకటి నదీ స్నానం, మణిపుష్కరిణి, ఇన్ని ఉన్నాయి. హాయిగా ఉంది. స్నానము తపస్సు, స్నానము తపస్సు, దానము. ఇలా చేస్తే ఆ మహానుభావురాలు తిలోత్తమగా పుట్టింది. బ్రహ్మలోకంలో పెద్ద అప్సర తిలోత్తమ అంటే. అది వేశ్య అనుకోండి, కానీ దేవవేశ్య. తిలోత్తమగా పుట్టి ఆమె, మనకు రాటసులు ఉన్నారు, సుంద ఉపసందులు అని పేరు వినుంటారు. వారితోటే చావాలి, వారిని ఎవరు చంపలేరు, వారికి వరం ఉంది. మేము మాతోటే చావాలి అంటే మాలో మేము కొట్టుకుంటే చావాలి. వాడు కొట్టుకుంటారా? బ్రహ్మ ఈమెను పంపించాడు. వెళ్ళక నిలబడు, నువ్వేం మాట్లాడకు. వాళ్ళు వస్తారు, ఒక చిన్న నవ్వు చాలు, తక్కింది వాళ్ళే చూసుకుంటారు. వెళ్ళింది, అక్కడ ఆ తోటలో విహరిస్తూ ఉంది. రాజుగారి వీళ్ళ రాటసుల యొక్క మంత్రి చూశాడు, మృత్యుడు చూశాడు, పరిగెత్తుకొని వచ్చాడు. మహారాజా, ఏమి స్త్రీ అండి, ఏమి సౌందర్యం అండి, ఎన్ని లోకాలు ఎక్కడ లేదు, నీలాంటి వారికి యోగ్యమైంది, వెళ్ళి చూడండి. ఇద్దరు వెళ్ళి చూశాడు. అబ్బా, తమ్ముడితో అన్నాడు, నాన్న ఈమె నా భార్య, నీకు వదినే, దూరంగా ఉండు అన్నాడు. తమ్ముడు అన్నాడు, అన్న ఈమె నా భార్య, నీకు మరదలు అంటే బిడ్డ, దూరంగా ఉండు అన్నాడు. నా భార్య అంటే నా భార్య, నేను చేసుకుంటాను. ఇద్దరు కోపాలు పెరిగాయి, కథలతో కొట్టుకున్నారు, చనిపోయారు. మళ్ళీ తిలోత్తమ బ్రహ్మలోకానికి వెళ్ళి, లోక కళ్యాణం చేసావు కదా, సూర్య భగవాన్ రథంలో నువ్వు ఉండు. సూర్యభగవాన్ రథంలో 7 ఉంటారు, ఒక అప్సర ఉంటుంది, ఒక నాగ, వీళ్ళందరూ ఉంటారు. యక్షుడు ఉంటాడు, గంధర్వుడు ఉంటాడు, నాగుడు ఉంటాడు, ఒక అప్సర, ఈమె తిలోత్తమ. వేశ్యగా భూలోకంలో ఉండి 6 సంవత్సరాలు మాఘ స్నానం చేసిన ప్రభావంతో తిలోత్తమగా పుట్టి లోక కళ్యాణం చేసి సూర్యభగవాన్ రథంలో తిలోత్తమ రూపంలో యక్షిణిగా అక్కడ స్థిర నివాసం చేసుకుంది. ఇది చాలు కదా స్నాన మహత్యానికి. మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి మాధవి రాస్తున్నారు. ఈ ఏడాది మాఘ పూర్ణిమ నాడే గ్రహణం ఉంది, పరిహారాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బహుశా వారికి ఒక విషయం తెలియదేమో, చంద్రగ్రహణం పూర్ణిమ నాడే పడుతుంది, సూర్యగ్రహణం అమావాస్య నాడే వస్తుంది. అందులో వింతేం లేదు. చంద్రుడు నిండుగా ఉంటేనే ఛాయ కదా, గ్రహణం అంటే ఛాయ కదా, నీడే కదా. నిండుగా ఉంటేనే పక్క మీద ఛాయ పడుతుంది, పక్క గ్రహం మీద. సగం ఉంటే ఏం పడుతుంది? అందుకు ఎప్పుడూ చంద్రగ్రహణం పూర్ణిమ నాడే వస్తుంది. మాఘమాసం అంటేనే పవిత్రమైనప్పుడు అలాంటి పవిత్ర సమయంలో గ్రహణం వస్తే ఆ ఫలం 1000 లక్ష కోటి రెట్లు ఎక్కువ అవుతుంది. మాఘమాసము, మాఘ పూర్ణిమను మహామాఘి అంటారు. మహామాఘి నాడు పక్కన ఉన్న చిన్న బావిలో స్నానం చేస్తే 1,000,000 గంగా స్నాన పుణ్యం వస్తుంది అంటాడు. మామూలు మాఘమాసం. అదే మాఘమాసం పూర్ణిమ స్నానం చేస్తే చెప్పవలసిన పని లేదు. ఇంకా పూర్ణిమ గ్రహణం వస్తే, గ్రహణం కానీ సంక్రమణం కానీ విషువ కానీ, తుల అంటాం మనం, తులా సంక్రమణం, ఇలాంటివి గ్రహణం సమయంలో వచ్చిన, పుణ్యమాసంలో వచ్చిన, పుణ్యతీర్థంలో ఉన్నప్పుడు వచ్చిన, ఇవున మనం పుణ్యతీర్థాలకు వెళ్ళిన అనంతమైన ఫలం. గ్రహణం వల్ల వచ్చే ఫలితం చూసాం, చాలాసార్లు చెప్పాం, చాలా చోట్ల చెప్పాం. చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వస్తే సామాన్యంగా మన దగ్గర తక్కువ, కానీ ఇతర ప్రాంతాలలో గ్రహణం వచ్చినప్పుడు భూకంపాలు, తుఫాన్లు తప్పవు. గ్రహం యొక్క ఛాయాదర్శనంతో కొంచెం కదలికలు వస్తాయి కదా, దాంతో జరుగుతుంది.
చాలామంది చెప్పాను, చాలామందికి సంబంధం ఏంటండి దానికి దీనికి ఎక్కడొస్తాయని. మనం అనుభవించారు కదా, అమెరికాలో ఎన్ని వచ్చాయో గ్రహణాలు. గ్రహణం వచ్చిన వెంటనే ఎంత జరిగింది విధ్వంసం చూశారు కదా. అలాంటివి మన దగ్గర తక్కువ. ఎందుకు? ఇక్కడ అందరూ కాకుండా కొందరైనా గ్రహణం అప్పుడు స్నానం చేస్తారు, జపం చేస్తారు, దానం చేస్తారు, ధర్మకార్యాలు చేస్తారు. స్నానము, జపము, దానము, ధర్మకార్యాల వల్ల దేవతలు ప్రసన్నులై ఉత్పాతాలను తగ్గిస్తారు. అక్కడవి లేవు కదా, వాళ్ళకి 2 పనులే ఉంటాయి. ఎప్పుడు భోజనమే, కాకుంటే నిద్ర, తప్పితే డ్యూటీ. తప్పు కాదు, అందరూ చేయాలి ఆ పని, అందులో ఆ తప్పు పట్టడం లేదు. కానీ మన జీవితంలో, మన జీవిత కాలంలో కొంత సమయాన్ని ధర్మం కోసం ఉపయోగించాలి, మరికొంత దానం కోసం ఉపయోగించాలి. ఎవరైనా సరే దానం అందరూ చేయొచ్చు కదా, ధర్మం అందరూ చేయొచ్చు కదా. అందువల్ల అదృష్టం అనుకోవాలి. మాఘ పూర్ణిమ నాడు గ్రహణం ఏర్పడుతుంది అంటే మనం ఆచరించేటువంటి కర్మలకు ఫలితం అనంత కోటి గుణితం ఉంటుంది. తప్పకుండా ఆ రోజు పుణ్య నదికి వెళ్ళండి, నదీ స్నానం చేయండి, మీ శక్తి మేరకు దానము చేయండి. శక్తి లేదు, హాయ కూర్చొని జపం చేయండి. మీకు నచ్చిన దైవ మంత్రాన్ని జపం చేయండి, అనంత ఫలితం వస్తుంది. స్వామి సంతోషిస్తాడు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, వర్ధత. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.